శుభోదయం. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథికి నంద సప్తమి, మిత్ర సప్తమి అని పేరు. ఈ రోజున సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి అని చెబుతాయి మన వ్రత గ్రంథాలు, పంచాంగాలు. అలాగే మంగళవారం కూడా కనుక ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసినందువల్ల వాక్ పాటవం కలుగుతుంది, బుద్ధి చాతుర్యం వికసిస్తుంది, బలం మానసిక బలం ప్రత్యేకంగా చేకూరుతుంది, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, ధైర్యం పెరుగుతుంది. అలాగే వాక్పాటవంతో పాటుగా వాక్ చాతుర్యంతో పాటుగా వాంగ్ నైపుణ్యంతో పాటుగా అనేకములైనటువంటి ఇతర వాగ్వైఖరులు కూడా మనం స్పష్టంగా స్ఫుటంగా తెలుసుకోగలుగుతాం. ఎదుటివారికి అర్థం అయ్యే విధంగా వ్యవహరించగలుగుతాం. ఇది ప్రధానం. ఇలాంటి జ్ఞానం కలగాలి అంటే ఆంజనేయ స్వామి వారినే ఆరాధించాలి అంటుంది సంప్రదాయం. దైవం ఒక్కటే. ఒక రోజున కార్తికేయ స్వామి, ఒక రోజున గణపతి, ఒక రోజున షాణ్మాతృ నామంతో, ఒక రోజున గణపతి నామంతో, ఒక రోజున ఆంజనేయ స్వామి నామంతో, ఒక రోజున రాముడు, ఒక రోజున వెంకటేశ్వరుడు, ఒక రోజున సూర్యనారాయణమూర్తి. ఇదన్నీ ఏమిటండి అంటూ ఉంటారేమో. ఒకడే సూర్యుడు, కానీ ఒక్కొక్క వేళలో ఒక్కో విధంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకటే రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక విధంగా కనిపిస్తాడు. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగాను, మరో ప్రాంతంలో ఉన్న వారికి మరొక విధంగాను ఒకే సమయంలో కూడా కనిపిస్తాడు ఆయన. సూర్యుడు ఒక్కడే, కానీ ఇన్ని ఉన్నాయి. ఎలా? ఇది ఎలాగో. ఒక ఏనుగు ఉంది అనుకున్నామండి. ఆ ఏనుగుకు ఒక పక్కన ఉన్నవాళ్ళు, ఎదరగా ఉన్నవాళ్ళు తొండం చూస్తే వెనకాతల ఉన్నవాళ్ళు తోక చూస్తారు, పక్కన ఉన్నవాళ్ళు కాళ్ళు మాత్రమే చూస్తారు. దానికి 2 కాళ్ళే అనుకుంటారు, అటు పక్కన ఉన్న వాళ్ళు కూడా 2 కాళ్ళే అనుకుంటారు. ఏ పక్కన ఉన్న వాళ్ళకు ఆ పక్క మాత్రమే కనిపిస్తుంది కదా. అలాగే దైవం కూడా ఒక్కటే అయినప్పటికీ విభిన్నమైన కోణాలలో ప్రిజం వలె ఒక్కొక్క కోణాన్ని దర్శించి ఒక్కొక్క రూపంలో మనం ఆ వెలుగులను స్వీకరించినప్పుడు క్రమంగా అన్నింటినీ కూడా దర్శించగలిగినప్పుడు 365 రోజులలో సంపూర్ణమైన జ్ఞానం ఏర్పడుతుంది. దైవం ఒక్కటే అనే వివేకం మనకు కలుగుతుంది. కనుకనే దైవానికి సహస్రనామావళులు, వేల నామాలు. ఈ రోజున ఆ సూర్యనారాయణమూర్తిని మనం నంద సూర్యుడు, మిత్ర సూర్యుడు అన్న పేరిట స్తోత్రం చెయ్యాలి. సూర్యునికి ఉండేటటువంటి 12 నామాలలో మొదటి నామం మిత్రుడు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనబడే 12 నామాలలో మొదటి నామం మిత్ర అన్న పేరిట మనం చెప్పుకుంటున్నాం. సూర్య నమస్కారాలు చేసే సమయంలో కూడా మిత్రాయ నమః అని మొదటి నమస్కారం పెడదాం. ఏమిటి ఇందులో అర్థం అంటే, మహాభారత యుద్ధ కాలంలో లేక మహాభారత కాలానికి సంబంధించి మాసములలో ఈ మాసం మొదటిది అని చెప్పాలి. అలాగే సూర్య సంబంధిత కిరణాలలో ఈ కాలంలో లభించేటటువంటి కిరణాలు మిత్ర సహమైనవి. అంటే సూర్యకాంతి ఈ కాలంలో మనకు మిత్రుడు ఎలా మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాడో అలాగే సూర్యకాంతి ఈ కాలంలో మనకు సహజంగా ఆనందం కలిగించేదిగా ఉంటుంది అని అర్థం. నిజం కూడా కదా. చలి శీతువు బాగా వ్యాపించినటువంటి ఈ కాలంలో మార్గశిరంలో చలి మంటల్లో పడ్డా కూడా పోదండి అనే సామెతలు చెప్పుకునేటటువంటి ఈ కాలంలో పొద్దు పొరిగే కొలది మనం కొద్దో గొప్ప సూర్యకాంతిని కోరుకుంటాం. ఎండ పొలుపులకు కూర్చుంటాం, విటమిన్ డి కోరుకుంటాం. ఎండ బాగా తగిలితే మనకు కామెర్లు, పసరికలు ఇలాంటి వ్యాధులు రావు అని చెప్పుకుంటాం. నిజం కూడానండోయ్. ఈనాటి కాలంలో విజృంభించేటటువంటి అనేకమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు ఇవన్నీ కూడా సూర్యకాంతిని మనం స్వీకరించనందువల్లనే వస్తున్నాయి. ఇవన్నీ కూడా శారీరక సంబంధితమైనటువంటివి.
అలాగే చంద్రకాంతిని కూడా మనం తగినంతగా స్వీకరించని కారణం చేత మానసికపరమైనటువంటి మనోవ్యాధులు అనేకం వచ్చి చేరుతున్నాయి. ప్రకృతికి సహజంగా సహజ సిద్ధంగా మిత్రుడు అన్న పేరిట సూర్యుడు అందించేటటువంటి కాంతిని మనం స్వీకరిద్దాం. అందువల్ల మనం శారీరకపరమైనటువంటి అనారోగ్యాలన్నింటినీ కూడా తొలగించుకొని ఆరోగ్యం పెంపొందించుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉన్నట్టే కదా. ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా కూడా ఉంటాం. ఆనందంగా ఉన్నాం, చిరునవ్వులు చిందిస్తూ అందరి క్షేమాన్ని కోరుకుందాం. ఇది ఈనాటి విశేషం మిత్ర సప్తమి. దీనికే నంద సప్తమి అనే పేరు కూడా ఉంది. సూర్య ఆరాధన చేద్దాం. మంగళవారం కాబట్టి హనుమద్ ఆరాధన కూడా చేద్దాం. ఈ ఆంజనేయ స్వామి వారు కూడా సాక్షాత్తు సూర్యనారాయణమూర్తినే గురువుగా భావించి నవ వ్యాకరణం నేర్చుకున్నాడు కనుక ఈనాటి విశేషం సూర్య ఆరాధన. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.